అంతే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. సో అందరికీ చాలా రోజులైంది మనం వీడియో పోస్ట్ చేయక. సో ఈరోజు ఒక మంచి అంటే ప్రజెంట్ నడుస్తున్న లోక్సభ ఎలక్షన్పై ఒక అనాలిసిస్ చేయబోతున్నాం. మనం ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీ పోటీలో నిలుస్తుంది. ఎందుకంటే మోడీ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా మేము 400 సీట్లు కొట్టబోతున్నామని చెప్తున్నారు. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం ఏంది? మానసికంగా కాంగ్రెస్ దెబ్బతీసే ఉద్దేశమా, లేదంటే నిజంగానే 400 సీట్లు కొట్టబోతున్నారా? ఇండిపెండెంట్ గా 370 సీట్లు ప్లస్ మిత్రపక్షాలతో ఎన్డీఏ 400 సీట్లు కొట్టబోతుందా? అసలు ఈ పోటీలో కాంగ్రెస్ నిలుస్తుందా? ఎందుకంటే లాస్ట్ టైం మనకు కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు 52 మాత్రమే. సో ఇప్పుడు మోడీ గారి మాన్యా బీజేపీ పార్టీ మొత్తం మోడీ జపం నడుస్తుంది. సో ఒక మోడీ పేరు మీద 400 సీట్లు కొట్టడం సాధ్యమా? ఈ కాంగ్రెస్ బీజేపీ మధ్యన వార్ అంటే ఎలా ఉండబోతుంది, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, 400 సీట్లు సాధ్యమా? ఒకవైపు రాహుల్ గాంధీ ఎన్నో యాత్రలు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో రీసెంట్ గా తెలంగాణ మరి కర్ణాటకలో అధికారం చేజించుకున్నది. ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా లోక్సభ ఎలక్షన్ పై ఉంటుందా? అసలు ఎవరి బలాలు ఎంత, దేశంలో ఎంపీ సీట్లు ఎంత, ఫస్ట్ ప్రజెంట్ ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎన్ని, బీజేపీ ఎంపీ సీట్లు ఎన్ని, పూర్తిగా అనాలిసిస్ చేసుకుంటూ మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూద్దాం. దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. మే 13 ఎలక్షన్ జరగబోతుంది. సో మే 13 జరగబోయే రణరంగంలో ఎవరు నిలుస్తారు, ఎవరు ఓడతారో పూర్తి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. సో వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు అందరూ చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే మీకు చెప్పినాం కదా, రెండు పార్టీల మధ్య, ప్రధాన పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది లోక్సభ ఎలక్షన్లో. సో మరి ఇప్పటివరకు మనకు ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది, వాళ్ళ ఓట్ షేర్ ఎంత అనేది మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చూపించాలనుకుంటున్నాం. ఇక్కడైతే మేము బోర్డు మీద మీకు ఒకసారి రాసినాం కదా డీటెయిల్స్ అయితే. ఇవి మాత్రం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మనకు 1951 నుంచి ఎలక్షన్స్లో ఇప్పటివరకు సాధించిన సీట్లు, వాటి ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. సో మనం ఈ డిస్ప్లే అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఏ ఇయర్లో ఎన్ని సీట్లు సాధించింది ఇక్కడ చూసుకున్నైతే మనకు 1951లో 364 సీట్లు ఎంపీ సీట్లు సాధించింది. 44% మ్యాక్సిమం అంటే ఒక 45% ఓట్ షేర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ నుంచి మొదలెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎదురు తిరిగి చూడలేదు దేశ రాజకీయ చరిత్రలో. ఎందుకంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ మనం రూల్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోనే ఉంది. ఒక ఇయర్ మాత్రమే బీజేపీ మన అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎందుకు మేము 1951 నుంచి తీసుకున్నామంటే, ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే లోక్సభ ఎలక్షన్ ఎప్పుడు కూడా వారిద్దరి మధ్యనే పోటీ నిలబడుతుంది. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ 1951లో 364 ఎంపీ సీట్లు గెలుచుకొని 44% ఓటుతో ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అక్కడి నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేకుండా తన ప్రభుత్వాన్ని నిలబెట్టింది కేంద్రంలో. సో దాని తర్వాత చూసుకుంటే 1957లో 371 సీట్లు విత్ 44%, 7.8% తోటి ఓట్ షేరింగ్ సాధించబడింది. అలాగే 1962లో 361, 1967లో 283 సీట్లు, 1971లో 352 సీట్లు, 1977లో 154 సీట్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఓట్ పర్సెంటేజ్ కూడా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. జస్ట్ ఒక మైనర్ 0.75, 0.25 మాత్రమే ఉంది. 44, 44, 40, 43 2-3% చేంజ్ అయ్యకుండా వస్తుంది. కానీ మెజారిటీగా అన్ని ఇయర్లో కాంగ్రెస్కే మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజలు పెట్టడం జరిగింది. దాని తర్వాత 1980లో 350 సీట్లతో మరొకసారి అధికారాన్ని చేజించుకున్న కాంగ్రెస్ పార్టీ 42%, 69%తో. అలాగే 1984లో కూడా 404 సీట్లు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డ్ ఇదే. 404 సీట్లు ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. ఇదే రికార్డు. ఇప్పుడు దీని మీదనే మన మోడీ కన్ను కూడా దీని ఉంది. 400 సీట్లు ఖచ్చితంగా మనం కొట్టాల్సిందే. 370 ఇండిపెండెంట్గా, 30 సీట్స్ ఒక మిత్రపక్షాలను కలుపుకొని ఎన్డీఏ కూటమి 400 సీట్లు కొట్టాలి. కొడితే జరిగేపోయే పరిణామాలు ఏంటి అనేది కొన్ని థాట్స్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో 1984 అయితే కాంగ్రెస్ సొంతంగా 404 సీట్లు కూడా అప్పట్లో ఆషామాషి కాదు. 404 సీట్లు విత్ 49% ఓట్ షేర్ అనేది. అంటే దాదాపు దేశ జనాభాలో 50% అవుట్ రేట్గా కాంగ్రెస్కి ఓట్లు వేసింది. తర్వాత 89లో 197 సీట్లు, 91లో 232 సీట్లు, 96లో 140 సీట్లు, 98లో 141 సీట్లు, 25% ఓట్ షేరింగ్. ఇక్కడ కొంచెం సీట్స్ తగ్గినాయి, ఓట్ షేరింగ్ కూడా తగ్గింది. అయితే ఇక్కడ ప్రధానంగా తగ్గడానికి కారణం ఏంటంటే,
మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ అధికారంలో ఉండడం, తర్వాత మెజారిటీగా పబ్లిక్లో వీళ్ళ మీద వ్యతిరేకత రావడం, ఇక్కడ 1998లో ప్రధానంగా వీళ్ళకు వ్యతిరేకంగా రావడం వల్ల తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేయించుకుంది. అట్లాగే మళ్ళా 1999లో కూడా ఇక్కడ 141 సీట్లు వస్తే ఇక్కడ కేవలం 114 సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్. అంటే ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ చేసే విధానాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు కానీ వారి విధి విధానాలు కానీ దానివల్ల సీట్లు తగ్గకుండా రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2004 మీరు చూసుకోవచ్చు 145 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ 141 సీట్లు వస్తే ఇక్కడ మీకు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇక్కడ మారిపోతే మళ్ళీ 2004లో మళ్ళీ మెజారిటీగా ప్రజలందరూ కలిసి కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు ఇచ్చి కాంగ్రెస్కి సెంట్రల్లో అధికారాన్ని ఇచ్చింది. మళ్ళీ అదేవిధంగా 2009లో 206 సీట్లు ఇచ్చింది. అంటే వీరు చేసిన విధి విధానాల వల్ల మరి ప్రజలు మరి ఆకర్షితులై 2009లో 206 సీట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వాన్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 2014లో 44 ఓన్లీ 44 సీట్లు, ఎక్కడ 404 సీట్లు ఒకప్పుడు కొట్టిన కాంగ్రెస్ పార్టీ 2014 404 సీట్లు కొట్టి ఓన్లీ 44 సీట్లు సాధించడం అనేది ఆ పార్టీ యొక్క దుస్థితికి ఒకసారి నిదర్శనం. ఇది 44 సీట్లు అంటే అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఆ విధానాలు కానీ అవి పెట్టిన ప్రవేశాల చట్టాలను కానీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా 44 సీట్లకు కారణమైనవి. ఇంత దూరం తీసుకొచ్చింది. లేదంటే వాళ్ళకి అప్పగించిన అన్ని అధికారాలు తీసుకుంటే కరెక్ట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ దాదాపు దేశ ప్రజలు ఒక 50 సంవత్సరాలు వాళ్ళని విసుగు చెంది 2014 44 సీట్లు అప్పగించి వాళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టారు. సరే ఈ 2014 నుంచి 19 ఈ 5 ఏళ్ల గ్యాప్లో కూడా కాంగ్రెస్ రియలైజ్ అయింది దేశానికి ఉపయోగపడే పనులు ప్రతిపక్ష ఉదాహరణ చేస్తుంది, దేశానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష హోదాలను ఏమంటారు సక్రమంగా నిర్వర్తిస్తుంది అని అనుకుంటే అక్కడ నుంచి ఇక్కడ ఘోరంగా ఇంకా 5 ఏళ్ల గ్యాప్లో ఒక 5 years టైం వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా పుంజుకోవడానికి టైం ఉంటుంది. ఇక్కడ 44 నుంచి ఇక్కడ వచ్చిన సీట్లు దాదాపు అంటే ఒక 8 సీట్లు మాత్రం పుంజుకున్నది. 2019 అంటే మన లాస్ట్ ఎలక్షన్లో ఘోరమైన ఓటమి 52 సీట్లు. ఎందుకంటే ఇక్కడ 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా సెంట్రల్లో ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలంటే కొంచెం కత్తిమీద సామే. ఎందుకంటే ప్రతిపక్షాలు లేనిపోయిన ఆరోపణలతో దాన్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ 2019లో కూడా 52 సీట్లతో మరొకసారి బీజేపీకి ప్రభుత్వాన్ని అప్పగెప్పి 52 సీట్లు కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది. సో ఇప్పుడు మనకు 2024 టార్గెట్. ఇక్కడ కాంగ్రెస్ బలం ఎంత, ఎన్ని సీట్లు కొట్టబోతుంది, ఎవరెవరి మధ్య యుద్ధం నడుస్తుంది, ఏంది టార్గెట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు 2014 గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. ఎందుకు ఈ 2014లో కేవలం 19% ఓట్లు శాతం కాంగ్రెస్కి పడ్డదంటే నిజంగా ఇది ప్రాంతీయ పార్టీలకు పడే ఓటు శాతం. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో, మరి వాళ్ళ పార్టీ విధి విధానాన్ని బట్టి ప్రజలు కూడా వారికి ఈ రకమైన సీట్లను కేటాయించారు. మరి 2024 వాట్ అబౌట్ 2024 మిషన్ లోక్సభ ఎలక్షన్స్ అని దాని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు 2014 నుంచి 19 తర్వాత 24 దాదాపు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏమన్నా దేశ ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రజల తరఫున పోరాడే మన ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ప్రజల దృష్టిలో ఏ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఇవైతే ఇప్పుడు మనం చూసినామని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం సాధించిన తర్వాత ఎన్ని సీట్లు సాధించింది ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఇదే విధంగా బీజేపీ కూడా చూద్దాం. ఎందుకంటే బీజేపీ ఏ ఇయర్లో ఎన్ని సీట్లు సాధించారు, వాళ్ళ ఓట్ షేర్ ఎంత, ఎక్కడ స్టార్ట్ అయింది ప్రస్థానం, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఇంత గట్టిగా పుంజుకోవడానికి ఒకప్పుడు 4 సీట్లు 5 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 303 సీట్లకు రావడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఎజెండాలు ఏంటి, వాళ్ళ ఆశయాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మీరు 2024 తీసుకుంటే ప్రధానంగా బీజేపీ 400+గా ఫలితాలను ఆశిస్తుంటే కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి ఈ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఛేదించుకోవాలనే అంశంతో కాంగ్రెస్ వాళ్ళు కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దెదించాలన్న నేపథ్యంతో కూటమి కాంగ్రెసే ఉంటుంది. కూటమిలో కూడా కాంగ్రెసే కేంద్రంలో ఉంటుంది. కూటమిలో ఉన్న వాళ్ళకు వారి రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
ప్రయత్నం చేస్తుంది. చూద్దాం మరి వాట్ అబౌట్ బీజేపీ 404+, మరి కూటమి పార్టీ కాంగ్రెస్తో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందో చూద్దాం. సో మనం ఇందాక అయితే మన కాంగ్రెస్ యొక్క ఎంపీ సీట్లు ఏ ఇయర్లో ఎన్ని గెలిచిందో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మన బీజేపీ ప్రస్తుతం మన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ ఇయర్లో ఎన్ని సీట్లు సాధించిందో, ఎక్కడి నుంచి బీజేపీ స్టార్ట్ అయింది, ఎన్ని సీట్లు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 1984లో కేవలం రెండు సీట్లతో స్టార్ట్ చేసిన బీజేపీ ప్రస్థానం ప్రస్తుతం 303 సీట్లతో అధికారంలో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. 1984లో 2 ఎంపీ సీట్లు, జస్ట్ 7.74% ఓట్ షేర్ మాత్రమే. అలాగే 1989లో 8 సీట్లు, కొంచెం అంటే గ్రాఫ్ను పెంచుకుంటూ వస్తుంది. ఇక్కడ ఓట్ పర్సెంట్ చూడండి చాలా డిఫరెన్స్, 11% అంటే చాలా డిఫరెన్స్ ఇది. తర్వాత 91లో 121 సీట్లు. ఇక్కడ చూడండి బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో, 89 నుంచి 91 దాదాపు అంటే ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లో 8 నుంచి 121 సీట్లు, చాలా డిఫరెన్స్. అంటే 20% ఓట్ పర్సెంటేజ్ వచ్చిందంటే 7 నుంచి 20 అంటే 13% షేరింగ్ పెరిగింది ఓట్ పర్సెంటేజ్. అలాగే 96లో 121 సీట్లతో కేంద్రం అంటే దేశ రాజకీయాల్లో మేము కూడా ప్రభావం చూపగలమని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది ప్రజలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇవ్వడం జరిగింది. 121 సీట్లతో 20% మళ్ళీ ఓట్ షేరింగ్ కూడా. అలాగే 98లో 182 సీట్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బీజేపీ యొక్క ప్రస్థానం, అసలైన ప్రస్థానం. 122 సీట్లతో 25.59% ఓట్ షేరింగ్ అనేది బీజేపీ గ్రాప్ చేసుకోగలిగింది. అంటే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకోగలిగింది బీజేపీ. 98లో 182 సీట్లు, అలాగే 99లో 182 సీట్లు. ఇక్కడ కూడా సేమ్, అంటే 1 ఇయర్ గ్యాప్లోనే మధ్యలో మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఒక ఓటు తోటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఆ సమయంలోనే ఈ గ్యాప్ అనేది 99 అంటే ప్రజల్లో ఒక బీజేపీ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఈ పార్టీకి ఇలాంటి క్యారెక్టర్ ఉందని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఓటు తోటి ప్రభుత్వానికి కూలిపోవడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఆ సమయంలో 99 మళ్ళీ ఎలక్షన్ జరిగితే మళ్ళీ కూడా 182 సీట్లు కొట్టడం జరిగింది బీజేపీ. అలాగే 2004 138 సీట్లు, 2009 116 సీట్లు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే మొదటి నుంచి ఇక్కడ 1984 2 ఎంపీ సీట్లు కొట్టినప్పుడు దీని పేరు వచ్చేసి భారతీయ జనతా పార్టీ కాదు, జనతా పార్టీ అనే అక్కడి నుంచి ప్రారంభమయ్యి బీజేపీ ఈరోజు 303 సీట్లకు అంకితమైంది. అట్లా మీరు చూస్తే ఇక్కడ ఈ ఎలక్షన్కి మరి పర్సంటేజ్ పెరుగుకుంటూ వచ్చింది, ఎక్కడ కూడా తగ్గలేదు, పెరుగుకుంటూ వచ్చింది. సీట్లు పెరిగినాయి, ఆ పార్టీ విధానాల వల్ల సీట్లు పెరిగినాయి, పర్సంటేజ్ కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మరి 2009లో మీకు 116 సీట్లు వస్తే 2014 వచ్చేసరికి డైరెక్ట్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో కేంద్రంలో అధికారులకు రావడం జరిగింది. మరి 2014 చూస్తే 2014 తర్వాత మళ్ళీ 2019లో కూడా 303 సీట్లతో 37.7% కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారులకు రావడం జరిగింది. చూడండి ఇక్కడ 2 సీట్ల నుంచి ప్రారంభమైన బీజేపీ పార్టీ ప్రస్తుతం 303 సీట్లతో ఎవ్వరు కూడా టచ్ చేయలేని పొజిషన్లో స్ట్రాంగ్, అంటే చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంటే ఇప్పుడు మే 13 జరిగే 2024 ఎలక్షన్స్లో బీజేపీ టార్గెట్ మన మోడీ గారు చాలా సభల్లో కూడా చాలా అంటే స్ట్రాంగ్గా చెప్తారు, ఖచ్చితంగా మేము 370 సీట్లు కొడతాం, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందేనే. దీంట్లో 2 కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి నిజంగా కొడతారా, లేదంటే అపోజిషన్లో కొంచెం కొంచెం మానసికంగా దెబ్బతీసే, కాన్ఫిడెన్స్ దెబ్బతీసే ప్రయత్నమా. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీకి మేము 400 సీట్లు కొట్టబోతున్నాం అంటే అవతల కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు, అది నిజంగానే కొట్టబోతున్నామా అని కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం పోటీలోనే ఉంటావా కనీసం అని ఆ టైప్ ఏమైనా ప్లాన్ అమలు చేస్తున్నారా ప్రతిపక్షాల మీద? నిజంగానే 370 కోట్లు అంటే సీన్ ఉందా బీజేపీకి? ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రాఫ్ అయితే పెరుగుకుంటూ వస్తుంది, 282, 303. ఇప్పుడు ఏమంటారు మోడీ 370 సీట్లు. ఇదేంది ఇండిపెండెంట్గా ఎలాంటి పార్టీల మీద డిపెండ్ కాకుండా, ప్లస్ మిత్రపక్షాలు కొన్ని బీహార్ కూటమి కానీ, ఇప్పుడు మన ఏపీలో కూడా వైఎస్ జగన్ గారు కూడా బీజేపీకి సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీ పరంగా లోకల్ ఎలా ఉన్నా, ప్రతిపక్షంగా లోకల్ స్టేట్లో ఎలా ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడైతే మనం ఎంపీలో జగన్ గారు కూడా బీజేపీకి సపోర్ట్, అలా కొన్ని కలుపుకొని 400 సీట్లు కొట్టాలన్నది వాళ్ళ టార్గెట్. సో అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంది మోడీ గారు అంటే, ఈ 400 సీట్లు ఉన్న వెనుక రహస్యం ఏంటి? కొడితే ఆ మోదీ అంటే గవర్నమెంట్ కేంద్రం చేతిలో ఉండే అధికారాలు ఏంటి? దేశంలో ఉన్న చాలామందికి మన ఇంటర్నే ఉన్న డైలీ న్యూస్లో
రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, తర్వాత ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారు, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొస్తారు, మొన్ననే సిఏఏ తీసుకొచ్చారు, తర్వాత ఎన్ఆర్సీ తీసుకొస్తారు. ఇలాంటివన్నీ దేశ ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. వస్తే ఏం చేస్తారు? నిజంగానే ఇవన్నీ సాధ్యమా? రాజ్యాంగాన్ని సవరించవచ్చా? 400 సీట్లు అంటే 1/3 ఓట్ షేరింగ్, 1/3 ఎంపీ సీట్లకి ఇట్లా మనం కొట్టగలితే ఇవన్నీ చేయగలమా? ఇంతకు రాజ్యాంగంలో హక్కు ఉందా? జస్ట్ సవరించవచ్చా లేదా నిజంగా రాజ్యాంగం మార్చవచ్చా? కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియో అన్ని నెక్స్ట్ ఇంకా చాలా ఉంది వీడియో. జస్ట్ మనం ఈ ఎంపీ సీట్స్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసినాం. ఏ స్టేట్లో తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు గ్రాప్ చేసింది ఏ ఇయర్లో. ఇప్పుడు దీని తర్వాత మనకు ఏ స్టేట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, టోటల్ సీట్లు ఎన్ని, ప్రజెంట్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అని ఒకసారి మేము చెప్పుకుంటూ చూస్తాం. అయితే ప్రధానంగా బీజేపీ వారికి ఉన్న బలం ఏంటంటే వితౌట్ ఇండిపెండెంట్, అంటే ఏ కూటమితో కలవకుండా మేము ఇప్పటికీ పార్టీ ఎన్నికల్లో దిగితే మాత్రం 370 సీట్ల పైగా కేంద్రంలో మళ్ళీ అధికారులకు రాగలం అనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు. మరి కాంగ్రెస్ వచ్చేసి కూటమితో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ అంటే ప్రాంతీయ పదాలను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలను బట్టి వాళ్ళ క్యాండిడేట్ని బట్టి వాళ్ళ ఓటింగ్ శాతాన్ని బట్టి అక్కడ ముందుకు వెళ్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సింగిల్గా వెళ్ళినా కూడా 370 సీట్లు ఇప్పటికి కొట్టగలం. కాకపోతే 400 సీట్లు దాటడమే బీజేపీ ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే శరత్, ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఇండియా కూటమిలో ఇంతకుముందు బీహార్ కూడా ఉండే, నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా దానిలో కూటమిలో ఉండే, అలాగే విధంగా తమిళనాడు స్టాలిన్ కూడా కూటమిలో ఉండే. కాకపోతే వాళ్ళిద్దరు ఏమైందంటే కూటమి నుంచి బయటికి వచ్చేసారు. మళ్ళీ మోడీ మంత్రంతో, మోడీ మాయాజాలంతో వాళ్ళిద్దరితో జరిగిన చర్చలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కూటమి నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇండియా కూటమి పెద్ద సవాల్. ఎందుకంటే 2 ప్రధానమైన రాష్ట్రాల్లో 2 ప్రధాన పార్టీల్లో ఈ 2 పార్టీలు మోదీకి సపోర్ట్ చేసిన కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది వాళ్ళ 4 అనే టార్గెట్ అనేది. సో మనం ఇప్పుడు రాష్ట్రాల వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ స్టేట్లలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ప్రజెంట్ ఉన్న బలం ఏందో ఒకసారి మేము అందరం కూడా విశ్లేషణ చేసుకుంటా మీకు చెప్తున్నాం. మీరు దయచేసి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు రాష్ట్రాల వారిగా చూసుకుంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉంది, ఎవరి బలం ఎంత అనేది ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడదాం. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? అయితే ఇప్పటికే మీరు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తున్నాయి. మరి అక్కడ ఏ రకంగా వాళ్ళు ఓటు వేసేదాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీలో మనకున్న సీట్స్ మొత్తం 25 సీట్లలో లాస్ట్ టైం ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 17 సీట్లను సొంతం చేసుకున్నది. 17 సీట్లు వైఎస్ఆర్సీపీ ఉంది, అలాగే టీడీపీ 4 ఉంది. అంటే ఒక 3 వేకెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 25 సీట్లలో 17 వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నాయి, 3 టీడీపీ ఉన్నాయి ఏపీలో. దీని తర్వాత మన అస్సాంలో చూసుకుంటే అస్సాంలో 14 సీట్లు ఉన్నాయి, టోటల్ ఎంపీ సీట్స్ 14. ఇక్కడ చూసుకుంటే బీజేపీకి మాత్రం 9 సీట్లు ఉన్నాయి దీంట్లో. తర్వాత కాంగ్రెస్కి వచ్చేసి 3 సీట్లు ఉన్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 కూడా బీజేపీ సీట్లే, బీజేపీ సిట్టింగ్ ఎంపీ సీట్లు. ఈ 2 కూడా బీజేపీ గెలిచే సీట్లే. దీని తర్వాత మనకు బీహార్, ఇందాక మాట్లాడుకున్నట్టు బీహార్ నితీష్ కుమార్ గారి ప్రభుత్వం కూడా మోడీ గారికి సపోర్ట్ కాబట్టి దీంట్లో 40 సీట్లు. అర్థమైందిగా మీకు ఎందుకు బీజేపీ మోడీ గారు నితీష్ కుమార్ని ఎందుకు అంటే కన్విన్స్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకుంటే 40 సీట్లు అంటే ఆషామాషి కాదు. 40 సీట్లు అంటే వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది. దీంట్లో 17 సీట్లు బీజేపీ, 17 సీట్లు బీజేపీ అయితే అక్కడ లోకల్ జేడీయూ అంటే నితీష్ కుమార్ గారి ప్రభుత్వానికి 16 సీట్లు. ఈ 2 ప్రధాన పార్టీలు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కూడా మోడీ గారు కూడా నితీష్ కుమార్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేసి ఉంటే సక్సెస్ అయింది. దీని తర్వాత ఛత్తీస్గఢ్లో 11 సీట్లు, దీంట్లో బీజేపీ 6. దీని తర్వాత గోవాలో 2 సీట్లు, అందులో బీజేపీ 1, కాంగ్రెస్ 1. తర్వాత గుజరాత్లో 26 సీట్లు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కంచుకోట గుజరాత్ అనేది, ఎందుకంటే అక్కడ నుంచే మన మోదీ గారు ప్రాతినిధ్యం వహించి పీఎం స్థాయికి ఎదిగింది కాబట్టి అక్కడ బీజేపీని కొట్టే పార్టీ లేదు. అక్కడ ఉన్న 26 సీట్లలో అవుట్ రైట్ 26 సీట్లు బీజేపీ. బీజేపీ వన్ సైడ్ అక్కడ అంటే పోటీ కూడా ఉండదు. కొన్ని చోట్ల ఏకగ్రీవం కూడా అయిపోతుంది ఎంపీస్. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ డెవలప్మెంట్ కానీ అక్కడ మోడీ మాయ అలా ఉంటుంది. దేశంలో ఇంత ఉన్నప్పుడు ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అలా ఉంటుంది. 26 సీట్లు మోడీ గారు. రీసెంట్గా మీరు చూస్తే గుజరాత్లో ఒక ఎంపీ సీటు ఏకగ్రీవంగా రావడం జరిగింది బీజేపీ నుంచి. కొందరు పోటీలు లేకపోవడం జరిగింది. కొన్ని సీట్స్ ఉంటాయి అక్కడ మేము నిలబడ్డా వేస్ట్ అనుకున్న వాళ్ళు పోటీని తప్పుకొని అలా నామినేషన్ బీజేపీ పర్సన్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. దాని తర్వాత
హర్యానాలో కూడా 10 సీట్లు ఉంటే దాదాపు ఇక్కడ కూడా మెజార్టీ బీజేపీ 8 సీట్లు, మిగతా 2 మాత్రం వేకెంట్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు ఉంటే బీజేపీ దానిలో మెజార్టీ 3 సీట్లు. తర్వాత జార్ఖండ్లో 14 సీట్లు ఉంటే ఇక్కడ కొంచెం బీజేపీ, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో లోకల్ పార్టీస్ హవా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ జస్ట్ 3 సీట్లే. సార్ హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది. జార్ఖండ్లో చూసుకుంటే అయితే 4 సీట్లు, అక్కడ బీజేపీ 2 సీట్లు, మిగతా 2 లోకల్ పార్టీలు చెరువు 1 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లో. దాని తర్వాత మన పక్క రాష్ట్రాన కర్ణాటక, ఇది చాలా క్రూషియల్ కాకపోతుంది బీజేపీకి, ఎందుకంటే లాస్ట్ టైంలో లోక్సభ ఎలక్షన్స్లో కాకుండా అసెంబ్లీ ఎలక్షన్స్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అక్కడ ఇంపాక్టే మనం కూడా చూసాం తెలంగాణలో ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్లో మళ్ళీ తిరిగి బీజేపీకే పట్టం కట్టబోతున్నారంటే ఇప్పుడున్న మాకున్న అనాలిసిస్ ప్రకారం కర్ణాటకలో 28 సీట్లు దాదాపు 17 సీట్లు బీజేపీ గెలుచుకోబోతుంది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీకి 26 ఉన్నాయి, కొంచెం డౌన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం వారి హవా ఉంటుంది, వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది లోకల్లో. అయితే ఇక్కడ మొదటిగా కర్ణాటక ముందున్నది బీజేపీ ప్రభుత్వమే, దానివల్ల 26 సీట్లు రావడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ 26 సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇంత సాధించగలిగారు. 2 మాత్రమే కాంగ్రెస్కి ఉండేది. ఇప్పుడు ఏమైతే అంటే మే 13 జరిగే ఎలక్షన్లో ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా. సో ఈ సీట్లు అనేది 17కు పడిపోవచ్చు అని విశ్లేషకుల అంచనా, 17కు తగ్గొచ్చు అనేది. దీని తర్వాత కేరళ, బీజేపీకి ఎక్కడైతే కంప్లీట్గా స్థానం కూడా ఉండదో ఆ స్టేట్ కేరళలో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు హవా కాబట్టి కేరళలో 20 సీట్లు ఉంటే కాంగ్రెస్కి 15 సీట్లు. సో లోకల్ పార్టీస్కి 2, 1, 1 తర్వాత 1 ఇలా పంచుకున్నాయి లోకల్ పార్టీస్. చెప్పు మధ్యప్రదేశ్. రైట్. అయితే ప్రధానంగా మధ్యప్రదేశ్లో చూస్తే మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు ఉంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అక్కడ 23 స్థానాలు లీడ్లో ఉంది. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ 1 అది వేకెంట్ ఎంటీ, బీజేపీ 23, కాంగ్రెస్ 1, ఒక 5 ఏమో వేకెంట్ ఉన్నాయి, అంటే ఖాళీ ఉన్నాయి. అంటే అభ్యర్థులు ఈ 5 సంవత్సరాల కాలంలో చనిపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఖాళీ ఉంటాయి సీట్స్. దాని తర్వాత మహారాష్ట్ర, ఇక్కడ మహారాష్ట్ర అనేది మనకు బీజేపీకి చాలా క్రూషియల్ కాబోతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూసాం మొన్న ఏక్నాథ్ షిండే వర్గం అనేది సపరేట్ బీజేపీ సపోర్ట్ చేసి కాంగ్రెస్ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మహారాష్ట్రలో 49 సీట్లు మహారాష్ట్రలో, దీంట్లో అవుట్ రైట్గా బీజేపీకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 23 ఉన్నాయి, బీజేపీకి 23 సీట్లు ఉన్నాయి. సో ఈ సంఖ్య పెరగవచ్చు, ఎందుకంటే ఇది ఇంతకుముందు ఉన్నప్పుడు అప్పుడు వేరే ప్రభుత్వం టైప్ అయ్యి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది, అప్పుడు కొన్ని సీట్లు 23కి రావడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మహారాష్ట్రలో ఈ సీట్ల సంఖ్య పెరిగేది ఉంది. 49లో దాదాపు ఒక 35 వరకు బీజేపీ కొట్టే ఛాన్స్ ఉంది. దాని తర్వాత లోకల్ పార్టీస్ కానీ 5, 13 ఇలా ఎన్సీపీ శరద్ పవార్ గారి పార్టీ కానీ ఇట్లా ఎంపీ సీట్లు పంచుకోవడం జరిగింది. దాని తర్వాత మణిపూర్లో 2 సీట్లే, దాంట్లో 1 బీజేపీ 1 లోకల్ పార్టీ. దాని తర్వాత మేఘాలయకు 2 పార్టీలే, మేఘాలయ 2 ఎంపీ సీట్లే, దాంట్లో కూడా 1 కాంగ్రెస్. దీంట్లో ఇక్కడ మేఘాలయలో 1 కాంగ్రెస్, 1 లోకల్ పార్టీ ఎన్పీపీ. తర్వాత మిజోరంలో ప్రాంతీయ పార్టీ 1 స్థానం ఉంటుంది, అది అక్కడ మిజోరంలో 1 ఎంపీ సీట్ ఉంది, అది కూడా ప్రాంతీయ పార్టీ అంటే లోకల్ పార్టీకే ఉంది, వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. అక్కడ వేరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అవకాశం లేదు. తర్వాత నాగాల్యాండ్ కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఉన్న 1 ఎంపీ సీట్ లోకల్ ప్రాంతీయ పార్టీకే కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత ఒడిశా, నవీన్ పట్నాయక్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం ఇది. ఇక్కడ లోకల్ పార్టీ, ఎందుకంటే లోకల్ ప్రాంతీయ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒడిశాలో 21 సీట్లు ఉంటే దాదాపు బీజేడీ అంటే లోకల్ నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వమైన పార్టీ దాదాపు 12 ఎంపీ సీట్లు వాళ్ళవే ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో బీజేపీ 8 సీట్లతో కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. చెప్పలేం వీడు మోడీ మానే ఏమైనా పనిచేస్తే సీట్లు పెరగవచ్చు. ప్రధానంగా వీళ్ళ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ చాలా మన దేశంలో కూడా ఇప్పటివరకు హైయెస్ట్ కంటిన్యూస్ సీఎంగా ఉన్న వ్యక్తి కూడా నవీన్ పట్నాయక్ గారు. దాదాపు ఒక 10 సార్లు కంటిన్యూగా సీఎంగా రన్ అవుతున్నాడు ఇప్పటికి కూడా. సో అతను ఖచ్చితంగా మేనియా ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. అందులో బీజేపీ మేనియా కలిసి వస్తే మరి ఇద్దరు మధ్యలో త్రిముఖమైన పోరే ఉంటుంది, ఉండొచ్చు, సీట్లు పంచుకోవచ్చు. ఈ 2 ఇక్కడ జాయిన్ కావచ్చు, 10 కావచ్చు, లేదంటే ఈ వీళ్ళ హవా ఎక్కువ ఉంటే ఉన్న సీట్లు కూడా పోవచ్చు మన బీజేపీకి కూడా. దాని తర్వాత
పంజాబ్లో మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం జరిగింది. సో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు జరిగింది. పంజాబ్లో ఎంపీ సీట్లు ప్రజెంట్ 13 ఎంపీ సీట్లకు ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి 5 సీట్లతో ప్రజెంట్ అయితే ఉంది. దాని తర్వాత బీజేపీ 5 మళ్ళీ. ఇది ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లేనప్పుడు ఇది. అవును, రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది. సో వారి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు కాబట్టి ఆ సింపతి అయినా వర్కౌట్ అవుతుందా లోక్సభ ఎలక్షన్స్లో? ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తర్వాత ప్రభుత్వాన్ని స్థాపించింది అది ఒక స్టేట్లోనే. ఖచ్చితంగా అంత ఆషామాషి కాదు అంత ప్రభుత్వాన్ని అక్కడ స్థాపించడం అనేది. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది, జైల్లో ఉన్నారు కాబట్టి ఆ సింపతి అయినా వర్కౌట్ చేస్తారా? లేదంటే అదే వాళ్ళకి మైనస్ కావచ్చు కూడా, జైల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కొంచెం ఆలోచించి ఓటేస్తే మాత్రం మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలోనే పోటీ ఉండబోతుంది. ఎందుకంటే ప్రత్యర్థులు అదే అనవసరంగా అంటే తప్పుడు కేసులు పెట్టి మా కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టించారని ఎలా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మరి ఇద్దరి మధ్యన పోటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో పంజాబ్లో 13 సీట్లలో చెప్పలేము, ఇప్పుడు 7 స్ప్లిట్ కావచ్చు ఎంపీ సీట్లు 13లో 7-6 అన్న. దీని తర్వాత రాజస్థాన్లో చూసుకున్నట్లయితే మీకు టోటల్ 25 సీట్లు ఉన్నాయి. రాజస్థాన్లో 25 సీట్లు ఉంటే దీంట్లో బీజేపీకే 21 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటారు కదా. రాజస్థాన్లో చూసుకుంటే 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఇక్కడ 21 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇక్కడ. సో అయితే ఆ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. సో ఖచ్చితంగా రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళ సిట్టింగ్ ఎంపీ సీట్లను మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు. దాని తర్వాత సిక్కింలో ఒకటి ఉంది, అది కూడా లోకల్ అంటే ప్రాంతీయ పార్టీలకు కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత తమిళనాడు. ఈ తమిళనాడు పార్టీ అంటే తమిళనాడు రాష్ట్రం గురించి మనకు తెలుసు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న స్టేట్లో ఇది ఒకటి. సెంట్రల్ పార్టీలో అసలు ఖాతా కూడా ఓపెన్ చేయవు. అలాంటి రాష్ట్రాల్లో బీజేపీకి అసలు అవుట్రైట్గా పోటీలో కూడా ఉండదు బీజేపీ. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఇప్పుడున్న పరిస్థితులు తమిళనాడులో లేవు. ఎందుకంటే ఇక్కడ ఒక మంత్రం పనిచేస్తుంది చాలా రోజులు, అన్నమలై. ఇప్పుడైతే అక్కడున్న డిఎంకే స్టాలిన్ పార్టీలకు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలకు కానీ కొంచెం అయితే టఫ్ కాదు, దాదాపు కొన్ని సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్నమలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తుండే కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అతను గెలిపించుకోవడం కాదు, అతను ఇంకొక 10 సీట్లు గెలిపించే బాధ్యత మోడీ గారు అన్నమలై పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కనీసం ఒక గౌరవప్రదమైన 5 సీట్లను గెలవాలని టార్గెట్ పెట్టుకున్నది. తమిళనాడులో మొత్తం 38 సీట్లలో లోకల్ డిఎంకే పార్టీ చెప్పినా కదా, స్టాలిన్ గారి పార్టీ 23 సీట్లలో ప్రస్తుతం ఎంపీ సీట్లు ఉన్నాయి డిఎంకే పార్టీవే. దాని తర్వాత కాంగ్రెస్కి 8 ఉన్నాయి. సో ఈ 2 అలయన్స్ కాబట్టి, అలయన్స్ అంటే మిత్రపక్షాలు. సో సిపిఎంకి 2 ఉన్నాయి, సిపిఐకి ఉన్నాయి. సో ఇక్కడ బీజేపీకి మాత్రం 1 సీట్ లేదు. ఇక్కడ ఇదే టాస్క్. ఈసారి అన్నమలైకి పెద్ద అగ్ని పరీక్ష కాబోతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి. నెక్స్ట్ లోక్సభ అయిపోయినాక అసెంబ్లీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఇక్కడ మినిమం ఒక 5 సీట్లను గెలిపించుకోగలుగుతుంది అన్నమలై. అసెంబ్లీలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా అన్నమలై కూడా వర్క్ చేస్తాడు. చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. సర్వేలు కూడా చెప్తున్నాయి అన్నమలై గెలుపుతో పాటు కొన్ని సీట్లు ఇంకా గెలుచుకోబోతుంది బీజేపీ అని. దీని తర్వాత నెక్స్ట్ మన స్టేట్ తెలంగాణలో మనకు త్రిముఖ పోరు ఖచ్చితంగా నడుస్తుంది. తెలంగాణలో ఓటింగ్ నడిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ నడవచ్చు. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోరు అయినా కూడా జస్ట్ ఒక 3-4 నెలలు మాత్రమే అయింది బీఆర్ఎస్ పోటీలో నుంచి తప్పుకొని. అందుకని గవర్నమెంట్ చేశారు ఒక 4 నెలలు మాత్రమే అయింది. ఇక్కడున్న 17 సీట్లలో బీజేపీకి తర్వాత కాంగ్రెస్కి మధ్యలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. అట్లానే బీఆర్ఎస్ని కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టే ఛాన్స్ మాత్రం ఉండదు. ఎందుకంటే కొన్ని వాళ్ళకు సిట్టింగ్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, అలా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఇంకొక వీడియో దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ క్యాండిడేట్ ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్ నిజంగా అంత సత్తా ఉందా, లేదంటే కొన్ని కావాలని నిలబెట్టిన అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడైతే 17 సీట్లు ఉంటాయి. సో ఇక్కడ తెలంగాణ చూసుకుంటే మనం మొత్తం సీట్లు 17 ఉన్నాయి. 17 సీట్లలో బీజేపీ 4 సీట్లు గెలిచింది 2018 ఎలక్షన్స్లో, కాంగ్రెస్ 3. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అవుట్రైట్గా 9 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. ఒకటి ఎంఐఎస్ ఆబ్వియస్ హైదరాబాద్ ఎంఐ సీట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంది, అది త్రిముఖ పోరు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఈ 9 సీట్లలో ఉన్న పోటీగా కాంగ్రెస్ రావచ్చు.
బీజేపీ కూడా కొంచెం గట్టి పోటీ కూడా జరుగుతుంది, కొన్ని సీట్లు స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందా, అనూహ్యంగా పుంజుకొని 2వ స్థానానికి వస్తుందని మనం వేచి చూడాల్సి ఉంది. అది ఇక్కడ అసెంబ్లీలో అయితే బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి కాకపోతే లోక్సభ వచ్చే వరకు ప్రాంతీయ పార్టీలని తెలంగాణలో నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టిన చరిత్ర ఉంది. బీజేపీ మొన్నటి ఎలక్షన్లో ప్రధానంగా 4 సీట్లు తెలంగాణలో గెలిస్తే కాంగ్రెస్ 3 సీట్లకు పరిమితమైంది. బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి 9 స్థానం గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి మరి ఓటింగ్ శాతం పెరుగుతుందా, సీట్లు పెరుగుతుందా, లేకపోతే సెంట్రల్లో మాకు ఖచ్చితంగా బీజేపీకే రావాలన్న ఒక అంశం ఉంటే ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతుంది. సో బీఆర్ఎస్లో కొంచెం పోటీ ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే అంత ఈజీ అయితే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఎంఐఎంలో కూడా బీజేపీ కొంచెం కొత్తగా ఒక ప్లాన్ అమలు చేస్తుంది. ఒక మహిళకి సీట్ ఇచ్చి కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చే పొజిషన్లో ఉంది. సో చెప్పలేము ఎవరు గెలవచ్చు అని కూడా మనం అంచనా వేయలేము ఎంఐఎంలో, హైదరాబాద్ ఎంపీ సీట్లో. సో దీని తర్వాత ఇప్పుడు తెలంగాణ తర్వాత మనకు త్రిపుర ఉంది. త్రిపురలో కూడా ఎన్ని సీట్లు అంటే 2 సీట్లు. ఆ 2 సీట్లు కూడా మనం బీజేపీ పాయసంలో ఉన్నాయి, బీజేపీ అకౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీస్ కూడా ఖచ్చితంగా గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఉత్తరప్రదేశ్, యూపీలో 79 సీట్లు. ఇది మన కంట్రీలో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. దాదాపు 70 కాదు 80 సీట్లు. 80 సీట్లు యోగి గారు, సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు 80కి 80 దాదాపు అన్ని మేమే గెలుస్తూ ఉంటారు. సో కొంచెం అటుడైనా లాస్ట్ టైం 71 ఏమో గెలిచారు, 70+. సో ఇప్పుడు అన్ని గెలిచినా బీజేపీకి చాలా అంటే చాలా ప్లస్ అయ్యే సీట్స్. ఎందుకంటే 25 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. 80 ఎంపీ సీట్లు ఖచ్చితంగా బీజేపీ కొడుతున్నారు, వాళ్ళ ధీమా కొడుతున్నారు. దాదాపు ఇక్కడ 15% సీట్స్ బీజేపీకి ఇక్కడే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఇక్కడ 64 సీట్లు కొట్టింది బీజేపీ, 64 సీట్లు, 70 కాదు 64 సీట్లు కొట్టింది. సో ఈ మార్కులు ఇప్పుడు 80కి టచ్ చేయాలి, 80కి 80 క్లీన్ షిప్ చేయాలని యోగి గారు వాళ్ళ గవర్నమెంట్ పూర్తి నమ్మకంతో వాళ్ళు విశ్వాసంతో ఉంటారు. మరి ఎంతవరకు వస్తుందో చూడాలా. దీని తర్వాత ఉత్తరాఖండ్, యూకే ఉత్తరాఖండ్లో 5 ఉన్నాయి. ఇక్కడ కూడా అవుట్ రైట్గా అన్ని బీజేపీకే సీట్లు, 5 సీట్లు కూడా. వేరే పార్టీకి అక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే పోటీలో కూడా లేవు. కాబట్టి ఉత్తరాఖండ్లో కూడా మళ్ళీ కూడా 5 సీట్లు బీజేపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇక్కడ కొంచెం హైయెస్ట్ ఎంపీ సీట్స్ ఉన్న స్టేట్ ఇది ఒకటి, 42 సీట్లు ఉన్నాయి. ఈ 42 సీట్లలో ప్రాంతీయ పార్టీ ఏఐటీసీ దాదాపు 19 సీట్లలో అధికారంలో ఉంది. తర్వాత బీజేపీ ఇక్కడ గట్టి పోటీ చేస్తుంది, 18 సీట్లు ఉన్నాయి. అంటే టఫ్ ఫైట్ ఉంది, 18, 19. తర్వాత కాంగ్రెస్కు ఓన్లీ 2 సీట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా 3వ స్థానానికి పరిమితం కావచ్చు. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీని తక్కువ అంచనా చేయలేం కాబట్టి ప్రస్తుతం అక్కడ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ 19 సీట్లు వాళ్ళ సిట్టింగ్ ఎంపీ ఈజీగా గెలుచుకోవచ్చు. కొంచెం బీజేపీకి కానీ యాంటీ ఓటింగ్ ఉంటే షేర్ ఉంటే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మోడీ మంత్రం తోటి మళ్ళీ వీళ్ళు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత అండమాన్ నికోబార్, అక్కడ ఒకటి ఎంపీ సీట్ ఉంది, అది కూడా కాంగ్రెస్కి ఉంది, కాంగ్రెస్కి ఒకటి ఉంది. తర్వాత చండీగఢ్లో ఒకటి ఉంది, సేమ్ ఇక్కడ కూడా బీజేపీకి, అది కూడా. తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ, ఇది ఒకటి ఏమంటారు, ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి, 2 కూడా బీజేపీ 2 సీట్లతో ప్రస్తుతానికి ఉంది ఎంపీ సీట్లు అక్కడ సిట్టింగ్ ఎంపీ. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ 5 సీట్లు ఉంది ప్రాంతీయ పార్టీలు. ఇక్కడ హవామాన సాగుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు 3 ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ ఏంటంటే బీజేపీ కూడా 2 ఉన్నాయి. అంటే పోటీలో ఉంది ఖచ్చితంగా బీజేపీ కూడా 2 సీట్లతో. ఈసారి చెప్పలేం, పెరగవచ్చు. తర్వాత లడఖ్లో 1 సీట్ ఉంది, అది కూడా బీజేపీ. సో ఇక్కడ అన్ని మీరు గమనిస్తే సౌత్లో కన్నా నార్త్లో బీజేపీ స్ట్రాంగ్ ఉంది. నార్త్లో బీజేపీని కొట్టే పార్టీలు లేవు. తర్వాత లక్షద్వీప్, అక్కడ ఒకటే ఉంది, అక్కడ లోకల్ పార్టీ ఎన్సీపీసీఏపీ ఒకటి, అది కూడా ఆ పార్టీకే కైవసం చేసుకోవాలి. తర్వాత ఎన్సీపీ ఆఫ్ ఢిల్లీ, ఇక్కడ 7 సీట్లు ఉంటే బీజేపీ 6 సీట్లలో ఉంది. ఇంకా ఆ టైం ఇప్పుడు కాదు, ఎలక్షన్ జరిగిన టైంకి 6 సీట్లలో ఎంపీ సీట్లో ఉంది. తర్వాత ఇండిపెండెంట్ 1 సీట్ ఉంది.
దీని తర్వాత లాస్ట్ పుదుచ్చేరి ఉన్న ఒక సీట్ కూడా కాంగ్రెస్ కైవసం, కాంగ్రెస్ దాకా ఉండడం. సో ఇవి ప్రస్తుతానికి దేశంలో ఉన్న ఎంపీ సీట్లు మొత్తం 545 ఎంపీ సీట్లు టోటల్. దీంట్లో ఉన్న ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో దీంట్లో సౌత్ తర్వాత నార్త్. సో సౌత్లో 129 130 సీట్స్. సో ఇప్పుడు 400 దీనికి సాధ్యమా? 400 545లో 400 అంటే మిగతా పార్టీలకు వచ్చి 400 370 అవుట్ రైట్గా ఓన్లీ బీజేపీకి రావాలి. వాళ్ళని అడిగేటారు ఇది పాసిబులా అసలు చేయగలుగుతారా? సో అదే మనం మే 13 చూస్తాం, జూన్ 4 రిజల్ట్ కాబట్టి అప్పటికి వెయిట్ చూడాలి. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎవరి బలాలు ఎంత, ఎవరికి ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి. 400 కొడతామనేంత ధీమా చెప్తాం, దాని గల కారణాలు ఏంది, వాళ్ళకు నిజంగా కొట్టేంత పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉందా అని డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నార్త్లో వన్ సైడ్గా బీజేపీ ప్రభావం చూపుతుంది. సౌత్ వచ్చేసరికి బీజేపీ ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో తగ్గింది. మరి ఈసారి బీజేపీకి సౌత్లో కూడా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే ఛాయిస్ ఉంది, అలాగే సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదే ఇక్కడ బీజేపీకి మెయిన్ 400 సీట్లు వస్తే అందరి మైండ్లో ఒకటే ఉంది, రాజ్యాంగాన్ని మారుస్తారు ప్రజల్లో భయాందోళన. అంటే ప్రతిపక్షాలు అక్కడ మారుస్తారో తెలియదు కానీ ఇక్కడైతే ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు. అలాగే రిజర్వేషన్ రద్దు చేస్తారు, తర్వాత వెనకబడిన కులాలను అణచివేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారని కొంచెం వాళ్ళ థాట్స్ అలా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు బీజేపీ 400 సీట్లు కొట్టడానికి గల వాళ్ళు ఒకటి అంటే చేసిన 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి వాళ్ళకి మెయిన్ రీసెంట్గా అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ అంటే రాముడి గుడి కట్టిన ఆ పాయింట్ అనేది వాళ్ళకి చాలా ప్లస్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులే కాబట్టి. అయితే ఇక్కడ దాని ప్రధానంగా అయోధ్య టెంపుల్ ఓపెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాని బలంగా బీజేపీ కార్యకర్తలు తీసుకుపోతున్నారు. అది కూడా వాళ్ళు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ప్లస్ కూడా కొన్ని దాదాపు మనం ఊహించాలంటే సీట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ అయోధ్య ఇష్యూ అనేది. ఇక్కడ సేమ్ పాయింట్ ఏంటంటే ఈ ఓపెనింగ్కి కాంగ్రెస్ రాకపోవడం వాళ్ళకి చాలా పెద్ద మైనస్ రాబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ కనుక ఓపెనింగ్ వచ్చింటే ట్రాన్స్పరెంట్ అని ఉంటుండే, సరే ఎవరు వచ్చినా దేవుడు అందరికి ఒకటే దేశం కాబట్టి మేము కూడా పోయినాం, దాని సపరేట్ బీజేపీ కట్టింది ఏం లేదు, మేము మొక్కుతున్నాం. కానీ ఇక్కడ అంటే ప్రజలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాంగ్రెస్. మేము వాళ్ళ టెంపుల్కి వెళ్ళకుండా ఇప్పటి వరకు కూడా ఓన్లీ బీజేపీ మాత్రమే వెళ్ళాలా అని వెళ్తుంది అంటే ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో ఆ సిచ్యువేషన్ లేకుంటుంది. అయితే ప్రస్తుతం మెయిన్గా ఇది ఒకటి ప్లస్ పాయింట్. అయితే 370 ఆర్టికల్ కూడా బీజేపీ ప్లస్ అవకాశం 370 ఆర్టికల్ ఒకటి. ఇలా చాలా ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని విప్లవాత్మక సంస్కరణలు కానీ చాలా చేశారు, ఒక సంచలన నిర్ణయాలు కానీ ఇలాంటివి చాలా జరిగింది. తర్వాత ఇది ఒక పాయింట్ 400 సీట్లు. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఒకటి మోడీ మంత్రం. మోడీ మనీ అనేది చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో పవర్ఫుల్ లీడర్లో మోడీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సౌత్లో ఉన్న ప్లేస్లో ఉంటాయి ఖచ్చితంగా, సిట్టింగ్ ఎంప్లేస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ నార్త్లో మాత్రం భీకరమైన ఫామ్లో ఉంది. ఎందుకంటే బీజేపీ వదిలే ప్రసక్తే లేదు. సో బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మనకి 400 వాళ్ళ టార్గెట్ ఏ మైండ్లో పెట్టుకొని మాట్లాడుతారంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు అంటే చేసిన పనులు ఏంటి కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 7 సార్లు రాజ్యాంగాన్ని సవరించింది. ఒకటి భూ సరిహద్దు చట్టంలో మార్పుల కోసం, రెండోది జీఎస్టీ అమలు చేయడానికి కూడా మన రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం బీజేపీ జీఎస్టీ అమలు చేయించింది. తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది. అలాగే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కొరకు కూడా రాజ్యాంగాన్ని సవరించి ఇది కూడా అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తీసేయడానికి కూడా బీజేపీ రాజ్యాంగాన్ని సవరించింది. దాని తర్వాత ఆర్టికల్ 370 తొలగించడానికి కూడా రాజ్యాంగాన్ని సవరించి తీసేసింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడానికి కొరకు కూడా బీజేపీ రాజ్యాంగాన్ని సవరించింది. సో చూసుకుంటే మనం ఈ 10 ఏళ్ల అధికారంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని 7 సార్లు సవరించింది. అవి వేటికి సవరించిందో, దేని కొరకు సవరించాల్సి వచ్చిందో మీకు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా, దీని కొరకు బీజేపీ సవరించింది. సో ఇప్పుడైతే మరి 400 సీట్లు వచ్చేది బీజేపీకి రాజ్యాంగాన్ని మళ్ళీ సవరిస్తుందా లేదంటే పూర్తి రాజ్యాంగాన్ని మారుస్తుందా అనేది, ఒకవేళ 400 సీట్లు వస్తే చేయబోయే ముఖ్యమైన మార్పులు, సంచలనమైన నిర్ణయాలు ఏంటివి, విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏంటివి, కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోబోతుంది బీజేపీ ప్రభుత్వం అని అనుకుంటున్నారు. దాంట్లో మనకు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఆ పాయింట్స్ ఒకసారి చూడండి. నిజంగా బీజేపీ 2024లో అధికారంలోకి వస్తే వాళ్ళు చేయబోయే పనులు ప్రధానంగా
ఇట్లాంటి అంశాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వచ్చేసి జమిలీ ఎన్నికలు, బీజేపీ అధికారంలోకి వస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం మళ్ళీ రాజ్యాంగాన్ని సవరణ చేసి ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంలో కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గాల విభజన రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కాన్స్టిట్యున్సీలు అసెంబ్లీ నియోజకవర్గం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా లౌకిక పదం ప్రధానంగా ఇది రాజకీయ ప్రముఖులకు అవసరమైన విషయం. సామాన్య ప్రజలకు కూడా దీనికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి రాజకీయ నాయకులు దీన్ని తప్పుగా అవసరానికి వాడుకుంటారు కాబట్టి ఇది కూడా ప్రధాన అంశంగా తీసుకున్నారు. అదేవిధంగా భారతదేశాన్ని హిందూ రాజ్యాంగం మార్చడమే బీజేపీ ప్రధానంగా తీసుకున్న అంశం. మరి ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో మమేకమవుతుంది. బీజేపీ పార్టీ కూడా కార్యకర్తలకు కానీ మరి ప్రజలకు కానీ దీన్ని ప్రధానంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే దేశంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా మేము మాకున్నటువంటి సమాచారం, మాకున్నటువంటి అవగాహన మేరకు విశ్లేషణ చేయడం జరిగింది. మేము ఎక్కడైతే ఈ అంశాలు చెప్పిన దానిలో ఏదైనా ఇంకొక అంశాలు మిగిలిపోతే కింద కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఈ అంశాలలో మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే మీ గ్రూప్లలో షేర్ చేయండి. అలాగే రివ్యూ రైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.